మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ కురమల గ్రామ పరిధి బాలాజీ నగర్ నుండి నారాపల్లి చౌరస్తా వరకు ప్రధానమంత్రి మోడీ పిలుపు మేరకు గర్గర్ తిరంగా గట్కేసర మండల అధ్యక్షుడు బసవరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఈటెల రాజేందర్ విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు పట్లోల విక్రమ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ శోభారెడ్డి మరియు వివిధ మోర్చాల నాయకులు, బీజేపీ కార్యకర్తలు, పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొనడం జరిగింది. రెండు సైడ్లు పట్టుకొని జాతీయ పతాకాన్ని ముందుకు తీసుకెళ్దాం. మనము మరి ఈ యొక్క తిరంగా ర్యాలీ గౌరవ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మరి భారతదేశ జాతి సమైక్యతను పెంపొందే విధంగా మరి ఈ ర్యాలీ జరగాలని చెప్పి వారు పిలుపునియడంతో మరి మన ఈ చౌదరిగూడ ప్రాంతంలో మరి కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో దూరం ఉండి సెకండ్ ఫోటో కనిపిట. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వెరీ గుడ్. పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. దేశం మొత్తం మీద కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలను అన్ని ప్రాంతాల లోపల కూడా జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు దేశం కోసం త్యాగం చేసినటువంటి వారి యొక్క జీవిత కథను భావి తరాలకు తెలియజేయడం కోసం ఈ దేశంలో దేశభక్తి, జాతీయత భావాలను పెంపొందించేటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు పెద్దలు ఇక్కడికి రావడం చాలా సంతోషం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఉద్దేశించి, అదేవిధంగా యువతను ఉద్దేశించి పెద్దలు అనేక విషయాలను మనకు తెలియజేస్తారు. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ప్రతి బస్తీలో, ప్రతి గ్రామంలో విద్యార్థులు, దేశభక్తులు తిరంగా ర్యాలీ నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకి మేడిపల్లిలో ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి నాయకులు అందరూ కూడా పేరుపైన పేదరేడలో ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులకు, పాల్గొన్న నాయకులకు, కార్యకర్తలకు, మీడియా అందరూ కూడా నమస్కారం.
ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన మా మండల అధ్యక్షులు బసవరాజు గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు డిపి శ్రీనివాస్ గారు, ఈ ప్రాంత నాయకులు శంషరెడ్డి గారు, మాజీ జిల్లా అధ్యక్షులు విక్రమరెడ్డి గారు, దిక్కు నాయక్ గారు, సురేష్ నాయక్ గారు, నమస్కారం. 79 సంవత్సరాలు అవుతుంది ఈ గడ్డ మీద 3 రంగుల జెండా ఎగిరి. ఒకనాడు నిజాం సంస్థానంలో వందే మాత్రం పలకాలంటే ప్రాణం గాలిలో కలిసిపోయాల్సిందే. 3 రంగుల జెండా ఎగరాలంటే ప్రాణం పోవాల్సిందే. అలాంటి చీకటి రోజు నుంచి ఇవాళ ఈ గడ్డ మీద భారత మాత మొదటిగా స్వేచ్ఛగా ఇవాళ 3 రంగుల జెండా ఎగరేసినటువంటి స్థాయికి రావడానికి భారత మాత మొదటిలో లక్షల మంది తమ అమూల్యమైన ప్రాణాలను బలిపెట్టిండు. లక్షల మంది జైళ్ళలో మధ్యలో కోట్లాది మంది భారత ప్రజానికం భాష శృంఖలాలను పెంచడం కోసం, భారత మాతను విడిపించడం కోసం ఉద్యమాలు చేసి చూస్తుంటే కూడా మనకు తెలుసు. కానీ ఇప్పుడు తరం ఆనాటి త్యాగాలను మర్చిపోతా ఉంది. కేవలం చరిత్రలో భగత్ సింగ్, రాజగురు, సుఖదేవత, అల్లూరి సీతారామయ్య ఇలా అనేక మంది త్యాగాల గురించి మనం మాట్లాడుకుంటాం తప్ప ఆ యొక్క స్ఫూర్తిని ఇవాళ తరం గుండెలు నింపుకోవాల్సి అక్కడ ఉన్నది. ఈరోజు మన చరిత్రను మనం మర్చిపోతే వర్తమానం లేదు కాబట్టి రాబోయే కాలంలో మనం గొప్ప చరిత్ర నిర్మాణం చేయలేదు కాబట్టి గత చరిత్రను, గత త్యాగాన్ని, గత మానవుల యొక్క జీవితాన్ని మనం చేసుకునే గొప్ప సందర్భమే ఈ హరిఘర్ తిరంగా ప్రతి ఇంటి మీద 3 రంగుల జెండా కార్యక్రమం ఇవ్వడం జరిగింది. వర్షం ఉన్నప్పటికీ కూడా ఇవాళ మొత్తం తెలంగాణలో ఇంత ప్రత్యేక వర్షాలు కూర్చున్నప్పటికీ, ప్రభుత్వం హెచ్చరిక చేసినప్పటికీ కూడా విద్యార్థులు కానీ పేదలు కానీ స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున ఈ తెలంగాణలో పాల్గొన్న సందర్భంగా రాబోయే కాలంలో మనం మన త్యాగ యొక్క గొప్ప చరిత్రని గుండెలు నింపుకొని అదే కమిట్మెంట్తో, అదే స్ఫూర్తితో దేశ పురోగమనంలో భాగం పంచుకోవాల్సి అక్కడ ఉందని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తూ, భాషలు వేరైనా, సంస్కృతులు వేరైనా, ప్రాంతాలు వేరైనా, కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ఇవాళ ఉత్తర భారతం నుంచి మొదలుపెట్టి ఇవాళ ఈశాన్య భారతం నుంచి మొదలుపెట్టి కచ్చ వరకు అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా నేను భారతీయుని, నా జెండా 3 రంగుల జెండా, నేను భారత మాత మొత్తుకున్నటువంటి ఏ స్ఫూర్తి అయితే ఉందో ఆ స్ఫూర్తి ఇవాళ మనందరినీ ఐక్యంగా ఉంచింది. ఆ స్ఫూర్తి మనం ముందుకు నడిపిస్తా ఉంది. ఆ స్ఫూర్తి ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి ఆత్మగౌరవాన్ని, భారత ఔన్నత్యాన్ని కూడా నిలబెడతా ఉంది. మేము చూస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒకనాడు పేద దేశంలో ఉన్న ఈ దేశం ఇవాళ గొప్ప ఎదుగుతున్న దేశం. హరిఘర్ తిరంగా అనే పేరుతోటి ప్రియతమ నాయకులు ఈ దేశంలో ఒక సమర్థవంతమైన అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి ప్రపంచ దేశాలు ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు దేశమంతటా కూడా ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మేడ్చల్ జిల్లాకు సంబంధించి అన్ని ప్రాంతాల లోపల కూడా ఈ రకమైనటువంటి దేశభక్తి, జాతీయత భావాలను పెంపొందించేటువంటి కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నటువంటి విషయం మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా దేశ స్వాతంత్రం కోసం ఎవరైతే తమ యొక్క ప్రాణాలను అనేక విధాలుగా, కొంతమంది జైళ్ళలోనే, మరికొంతమంది ఉరి తీయడంతో, మరికొంతమంది ఇంకొక కారణంతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటంలో చనిపోయినటువంటి అనేక మంది యొక్క జీవిత కథలను భావి తరాలకు తెలియజేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఎవరో ఒకరు ఈ సమాజానికి స్ఫూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏ స్ఫూర్తి లేకుండా
ఈరోజు ఉన్నటువంటి యువతరం అంతా కూడా కేవలం సెల్ ఫోన్ చేతిలో బట్టి చూస్తున్నటువంటి తరుణంలో మన యొక్క గత చరిత్ర ఏ రకంగా ఉండే, ఈ దేశాన్ని ఈ మువ్వన్నెల జెండాను ఎగిరేయడం కోసం ఎంతమంది దీని వెనుక సమిధలైనారు, ఎంతమంది త్యాగం చేసిర్రు, వారి యొక్క జీవిత చరిత్రలను తెలియజేస్తూ భవిష్యత్తు లోపల ఇలాంటి పరిస్థితి రాకుండా ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒక శక్తివంతమైనటువంటి దేశంగా ఉండడం కోసం ఈరోజు దేశభక్తి నిర్మించే ప్రక్రియ లోపల ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతుంది. మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతూ ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన యొక్క ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా ఏ రకంగా బలపడుతున్నాయి, ఇంకా బలపడాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఇప్పుడు ఏదైతే యువత ఉందో ఈ యువత రానున్నటువంటి రోజుల లోపల ఇంకా 20 సంవత్సరాలు స్వతంత్ర భారతం స్వర్ణ జయంతోత్సవాలు జరుపుకునే లోపు ఈ దేశం మరొకసారి అగ్రగామి దేశంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో ఇప్పుడిప్పుడే వడివడిగా అడుగులు పడుతున్నటువంటి నేపథ్యంలో దాంట్లో యువతంతా కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ రకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలకు వ్యతిరేకంగా అదేవిధంగా ప్రాంతాలు కూడా ఎక్కడ లేకుండా అటు అటక్ నుంచి కటక్ వరకు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మనమంతరం ఒకటే అనేటువంటి భావనను నిర్మాణం చేస్తూ ఈరోజు దేశాభివృద్ధి లోపల పాలు పంచుకోవాలని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్లో హర్ఘర్ తిరంగా యాత్ర మరి మండల పార్టీ అధ్యక్షుడు బసవరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారు, మరి భారతీయ జనతా పార్టీ నాయకులు, మరి కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి తిరంగా ర్యాలీ నరేంద్ర మోడీ గారి ముఖ్య ఉద్దేశం భారతదేశంలోని ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరాలన్న ఉద్దేశంతో గత వారం రోజుల నుంచి జిల్లా వివిధ రకాలైన కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం. మరి అందులో భాగంగా ఈరోజు తిరంగా ర్యాలీ తీస్తూ ఉన్నాం. 40 లక్షల మందికి పైగా ఈరోజు మన తెలంగాణలో 40 లక్షలకు పైగా ఈ ఇళ్లపైన జాతీయ జెండాలు ఎగిరేయాలన్న ఉద్దేశంతో మరి అదేవిధంగా జాతీయ నాయకులు మహానుభావులు అమరులైనటువంటి మరి విగ్రహాలకు శుద్ధి చేసి పూలమాలల కార్యక్రమము, మరి అదేవిధంగా మరి అమరవీరులైనటువంటి మరి ఆర్మీ పోలీసులు కానీ మరి ఉద్యమాలలో అప్పుడు స్వతంత్ర సమరంలో మరి చనిపోయినటువంటి వారందరికీ కూడా మరి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళని సన్మానించిన కార్యక్రమాలు మన భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా వివిధ మున్సిపాలిటీలలో అందరూ చేస్తూ ఉన్నాం. మరి అదే కార్యక్రమము ఈరోజు ఇక్కడ జరిగింది. మరి రేపు ఎల్లుండి 15 ఆగస్టు వరకు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తాయని తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ జై. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మా మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారి ఆదేశానుసారం మా గట్కేసర్ రూరల్ మండల్లో భారీ ఎత్తున పెద్ద ఎత్తున తిరంగ ర్యాలీ చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మరి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల గారు చేశారు. అలాగే ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి వివిధ స్కూళ్ళు మరి వారి యాజమాన్యానికి, వారి ఫ్యాకల్టీకి, మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరున మరి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ మోడీ గారి పిలుపు మేరకు మరి దేశమంతా కూడా ఈ ప్రతి ఇంటిపై హర్ ఘర్ తిరంగా అని చెప్పి ప్రతి ఇంటిపై జెండా ఎగరేయాలి, జాతీయ మరి స్వాతంత్ర సమరయోధులను వారి జీవితాలను మరొకసారి మనందరం గుర్తు చేసుకుంటూ వారందరికీ ఘన నివాళి ఇవ్వాలి, వారందరి జీవిత చరిత్రలు మరొకసారి మరలవేయాలని చెప్పి వారు ఆదేశించడంతో ఈ జెండా కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేసినాం. మరి రేపు మా స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను మరి పూర్తి శుభ్రం చేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే తిరంగు ఇంటింటికి రేపు మేము మా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జెండాలు కూడా పంచడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున మాకు సహకరించినటువంటి జిల్లా నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వానికి, మా ఎంపీ గారికి, మరి ఇక్కడ వివిధ మండల అధ్యక్షులకు, మున్సిపల్ అధ్యక్షులకు, కార్పొరేషన్ అధ్యక్షులకు అందరికీ పేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను.